మనం ఇవాళ సింపుల్ వీట్ రవ్వ ఉప్మా చేసుకుందామండి. దానికి మనము ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పెట్టానండి. దాంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ అలాగా ఒక కొంచెము పల్లీలు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ లోపల మనము ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, అలాగే ఒక క్యారెట్, ఒక టమాటో, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళి ఇందులో వేసేద్దాము. చూస్తారు కదండి, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎర్ర ఉప్మా హెల్త్కి చాలా మంచిది మనకి. సో ఇది మనము వేయించుకోవాలి. ఈ లోపల మనము వీట్ రవ్వ రెడీ చేసుకున్నామండి. ఇది ఆయిల్లో వేగే లోపల చూస్తారు కదండి. ఇప్పుడు ఇందులో మనము హాఫ్ గ్లాసు నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. రవ్వ కూడా దీంతో పాటు ఫ్రై చేయాలి. చూస్తారు కదండి. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాము, మన టేస్ట్కి తగ్గట్టు అండి. ఇది బాగా కలిపేసుకుని మనం ఏం చేయాలంటే అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి జాగ్రత్తగాను. చూస్తారు కదా, వేగిందే, ఆయిల్ అంతా రవ్వకు పట్టింది, రవ్వ వేగినట్టు కనిపిస్తుంది కదా మనకి. అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుని కలుపుకుని ఇలా వేయంగానే ఇప్పుడు మనం హాఫ్ గ్లాసు మనం రవ్వ వేసుకున్నాం కదండి. అందుకని మనం ఏ గ్లాస్ తోటి వేసుకున్నామో ఆ గ్లాస్ తోటి మనము ఒక గ్లాసులో వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి. లేదు మాకు ముద్దగా కావాలి అంటే 1.5 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు పొడపళ్ళాడుతూనే కావాలి అంటే, మాకు అంటే అంటుకోకూడదు, రవ్వ విడివిడిగానే కావాలి అంటే ఇలాగ మనము హాఫ్ క్వాంటిటీకి మనము ఒక గ్లాస్ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ అయితే మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి. సో మా వాళ్ళు కొంచెం ముద్దగానే తింటారు, అందుకని నేను ఒకటికి హాఫ్ గ్లాస్ అయితే నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఓకేనా అండి, అర్థమైంది కదా మీకు. ఒక గ్లాస్ అయితే నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దామండి. అయిపోతుంది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయవలసి వస్తుంది. వెయిట్ చేశాక నీట్గా ఉడికిపోతుందండి. అసలు ఏతను పడక్కర్లేదు, మనం వదిలేసి అలా వెళ్ళిపోవచ్చు. తీసే ముందు మాత్రము కొంచెం గీ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒకసారి గీ యాడ్ చేసుకుని కలిపేసుకుంటే అప్పుడు స్మెల్ బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఉడికాక మళ్ళీ పెడతాను మీకు. చూస్తారు కదండి, ఉడికిపోయింది. మనము గీ వేసుకున్నాము, 2 స్పూన్ల గీ యాడ్ చేసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే గీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి గీ అంతట్లోనే కలిసేటట్టు చూసుకుని మనము ఒకసారి ఇంతవరకు సిమ్లో ఉంది కదండి, ఒకసారి హైలో పెట్టేసుకుంటే చూస్తారు కదా, వీట్ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వావ్ కదా, యమ్మీగా వచ్చేసింది. వావ్, థ్యాంక్ యూ.